ఆచి చికెన్ మసాలా. తెలుగు ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్లు చూసిన యంగ్ హీరోలు కొందరున్నారు. ఎందుకో వాళ్ళు సడన్ గా సైలెంట్ గా మారిపోయారు. అలాంటి సైలెన్స్ నుంచి ఈ మధ్య నారి నారి నడుము మురారితో బయటకు వచ్చేశారు శర్వానంద్. బైకర్ తో రై రై అనడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇంతకీ మిగిలిన వాళ్ళు ఎవరబ్బా అంటారా? చూసేద్దాం పదండి. బైకర్ కోసం యమా కష్టపడుతున్నారు శర్వానంద్. అంతకు ముందున్న వెయిట్ అంతా లాస్ అయి చాలా ఫిట్ గా తయారయ్యారు. ఈ సినిమా మీద మామూలు హోప్స్ కాదు శర్వాకున్నది. రీసెంట్ గా నారీ నారీ నడుమ మురారితో సంక్రాంతి సెంటిమెంట్ ని కూడా క్యాష్ చేసుకున్నారు. శర్వానంద్ లాగా ఇప్పుడు ఫామ్ లోకి వచ్చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు వైష్ణవ్ తేజ్. 35 చిన్న కథ కాదు డైరెక్టర్ నందకిషోర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఆల్రెడీ ఉప్పెనతో 100 కోట్లు చూసిన హీరోకి మంచి సెన్సిబిలిటీస్ ఉన్న కెప్టెన్ తోడైతే సినిమా ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ క్రియేట్ అయింది. RX-100 తర్వాత కూడా హిట్స్ చూసిన కార్తికేయ ఎందుకు సైలెంట్ గా ఉన్నట్టు అనే మాటలు అడపాదడపా వినిపిస్తున్నాయి. హీరోగానే కాదు, విలన్ గా కూడా ప్రూవ్ చేసుకున్న కార్తికేయ నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నారో అనే ఆసక్తి జనాల్లో ఉండటం కామన్. మరి నియర్ ఫ్యూచర్ లో కార్తికేయ నుంచి ఏమైనా కబుర్ వస్తుందో లేదో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆచి చికెన్ మసాలా.